ఒక వ్యక్తి ఏదన్నా నరహత్యో, వ్యభిచారమో సంథింగ్ ఏదన్నా చేయరాని పని చేస్తే భయం వస్తది. భయం వచ్చి ఏం చేస్తాడు? మనుషులకు దూరంగా వెళ్ళిపోతాడు. అంటే సమాజంలో ఫ్రీగా ఉండలేడు. ఒకవేళ ఉన్న తనకున్న గంభీరత్వాన్ని బట్టో, ధనాన్ని బట్టో, బలాన్ని బట్టో, లేకపోతే తను ఆజ్ఞాపించగలిగిన శక్తిని బట్టో ఉన్నా మనస్సాక్షిని తప్పించుకోలేడు. ఆ మనస్సాక్షి ఏం చేస్తదంటే నెమ్మది లేకుండా చేస్తది. దానికి ఏం చేస్తున్నారంటే మనుషులు మత్తు పదార్థాలు, లేకపోతే విహారయాత్రలు, లేకపోతే సినిమాలు చూడటం, ఏదో ఒక విధంగా మనసును శాంతిపరచడానికి చూస్తున్నారు గానీ అది మెదలకుండా శాంతిగా సమాధానంగా ఉండదు. ఎందుకంటే దానికి ప్రాయశ్చిత్తం అనేది జరగాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే ఆ దానమో, ఈ దానమో ఏదేదో చేస్తూ ఉంటాం. కానీ ఈ మానవ పద్ధతులు ఏమి మనస్సును, మనస్సాక్షి దోషారోపణ చేయకుండా ఆపలేవు. అలాంటప్పుడు ఆ మనిషి అశాంతితో ఉండి భయంతోనే చేస్తాడు. దీని నుంచి విడిపించడానికి యేసుప్రభు వారు ఆ శిక్షను తన మీద వేసుకున్నాడు. కాబట్టి సరే నేను ఆ శిక్షణ పొందాను కాబట్టి, తీర్పు నేను అనుభవించాను కాబట్టి, ఇంకా నువ్వు క్షమాపణ పొంది నిర్దోషి అవుతావు. ఏ దోషము చేయని వాడిగా నీ మనస్సాక్షి దోషారోపణ నీ మీద చేయకుండా, ఆ పాపం యొక్క జ్ఞప్తి మన మనసుకు రాకుండా హృదయం మీద ప్రోక్షణ రక్తం అనేది మనల్ని శాంతిపరుస్తుంది అనమాట. ఇది దేవుడి నుంచి వచ్చేటటువంటి ఆయన మన పాపముల కొరకు చిందించిన రక్తంలో ఉన్న శక్తి, దాన్ని విశ్వసించటంలో ఉన్నటువంటి విశ్వాసం ద్వారా వచ్చేటటువంటి శక్తి. ఆ శక్తి మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఆ విశ్వాసం మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఆ నీతిమంతులుగా అవ్వడం ఎవరికి తెలుస్తుందంటే, ఎవరి హృదయం మీద అయితే ఆ విశ్వాసం ద్వారా తన పాపాలు కడగబడతాయో ఆ మనస్సాక్షిలో దైవశాంతి, దేవుని ఆత్మ నివాసం చేస్తారు. అంటే క్షమాపణ, తీర్పు అంటే సత్యము రెండు కలుసుకున్నాయి. అంటే శిక్ష ఆయన మీద పడ్డది కాబట్టి శరీరంతో ఉన్న మానవులకి, నరులకి ప్రాయశ్చిత్తం జరుగుద్ది. అంతేగాని పాపాలు క్షమించబడ్డానికి మనుషుల చుట్టూత తిరిగారనుకోండి, మీకు ధనం వేస్టు, బలం వేస్టు, నానా ప్రయాసాలు పడాలి, మనశ్శాంతి మాత్రం రాదు. ఎవరో ఎక్కడికో వెళ్తే ఏదే జరిగిపోద్ది అనుకుంటే వినరాని వింటున్నాం కదా అది. కాబట్టి దేవుడు చేయాల్సిందంతా చేశాడు. ఒక మనిషి యొక్క మనస్సాక్షిని శుద్ధీకరిస్తే శాంతి వస్తుంది. అది ఆ గొర్రెపిల్ల రక్తంలో విశ్వాసం ఉంచడం వల్ల నీ పాపాలు కడగబడతాయి తప్ప, మనం ఎంత ధనం ఖర్చు పెట్టినా ఇంకేం చేసినా మానవ పద్ధతిలో శాంతి అనేది, ప్రక్షాళన అనేది మనస్సాక్షిలో జ్ఞప్తి చేసిన పాపానికి రాకుండా పోదు. అది మళ్ళీ కుటుంబాల మీద, వంశాల మీద శాపంగా రాకుండా పోదు. అది ఆ పాపం, ఆ శాపం, ఆ శిక్ష యేసుప్రభు వారు న్యాయంగా అనుభవించారు కాబట్టి దాని యందు విశ్వాసం ఉంచినప్పుడు మనకి నీతి, పరిశుద్ధత ఆయన నుంచి ఆయన క్షమించాడు కాబట్టి వస్తుందన్నమాట.